హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారు వాళ్ళ నాన్న ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి సీనుని రేప్ కేసులో ఇరికించడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అది విన్న ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. చూసారా డాడీ, సీను అమెరికాకు రావడానికి పాస్పోర్ట్ పెట్టుకున్నాడని ఏదైనా కేసులో ఇరికిస్తే సీను అమెరికాకి రాకుండా ఇక పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి చారు వాళ్ళ నాన్న ఎంత దిగజారాడో చూసారా డాడీ అనగానే, చూశానమ్మా, ఆ రోజు నగలు గురించి చెప్తాను అంటే నా ప్రాణాలు తీయాలని చంపాలని చూసిన వాడిని నేను వదిలిపెట్టకూడదని అనుకున్నాను. కానీ నువ్వు నిజం చెప్పొద్దని చెప్పావని ఆగాను. కానీ ఇప్పుడు సీనుని ఇలా చేస్తున్నారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి వీడిని ఇరికించాలి అని అంటూ ఉండగా ఒక్కసారిగా ఆద్య ఇలా అంటూ ఉంటుంది. సరే డాడీ అని చెప్పేసి ఆ అమ్మాయికి చలపతి ఇచ్చిన డబ్బుల కంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి సీను మీద రేప్ కేసు పెట్టకోకుండా చలపతి మీద రేప్ కేసు పెట్టేలాగా ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు. మరి పోలీసులు వచ్చి చలపతిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడంతో చారు షాక్ అయిపోతుంది. మరి ఆద్య కిషోర్ ఆడిన జగన్ నాటకంలో చలపతి అడ్డంగా ఇరుక్కున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆ జాబు ఎలా వచ్చిందో మీకు అర్థమైందా అనగానే, నేను ఎక్కడైతే జాబు పోగొట్టుకున్నానో అదే ఆఫీస్లో అదే కాలేజ్లో నాకు మళ్ళీ జాబు తిరిగి సంపాదించుకోగలిగాను అనగానే, సార్ మీరు చెప్పింది కరెక్టే, మీరు జాబు తెచ్చుకోగలిగారు, కానీ ఆ జాబు వచ్చేలా చేసింది నేనే అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య. ఏంటి రామలక్ష్మి, నువ్వు అనేది నువ్వు చెప్పేది నిజమా? అంటే నువ్వే నాకు జాబ్ వచ్చేలా చేసావా అనగానే, అవును సార్, నేనే జాబ్ వచ్చేలా చేశాను అనగానే, అవునా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. అంటే నువ్వే రఘురామ్ గారితో చెప్పి, అంటే మామయ్యతో చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావా రామా అనగానే, అవును సార్, మీరు ఏ తప్పు చేయకుండా నా వల్ల ఆ కాలేజ్ నుంచి మీరు బయటకు గెట్టవేయబడ్డారు కదా, మీరు ఏ తప్పు చేయలేదని మళ్ళీ నానే స్వయంగా మిమ్మల్ని అదే కంపెనీలో ఉద్యోగానికి తీసుకెళ్తారని నాకు తెలుసు సార్, అందుకే నేను నాన్న దగ్గర మాట తీసుకొని మరీ మిమ్మల్ని పంపించాను సార్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి. రామలక్ష్మి అన్న మాటకు షాక్ అయిపోతాడు శౌర్య. వెంటనే శౌర్య ఇలా అంటూ ఉంటాడు, అయితే ఇక నాకు తిరుగులేదనమాట. రఘురామ్ గారే స్వయంగా వచ్చి ఉద్యోగం ఇవ్వమని చెప్పగానే ఒక్క క్షణం ఆలోచించకుండా నాకు ఉద్యోగం ఇచ్చేశారు అనగానే, మరి నానా మజాక అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. రామ, ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నావు కదా, మళ్ళీ ఏమైంది అంత డల్గా అయిపోయావు అనగానే, అది అది సార్, అంటే ఆద్య, నేను ప్రేమించింది మిమ్మల్ని అయినా ఆద్య అమెరికాకు వెళ్ళిపోతుందంటే చాలా బాధగా ఉంది సార్. అయినా ఆద్య ఇలా ఎందుకు చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆద్య అమెరికాకు వెళ్ళకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మరీ ఆపేశాను సార్. కానీ చివరికి మళ్ళీ ఆద్య అమెరికాకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బాబాయ్ రాకపోతే ఆద్య ఇక్కడే ఉండేది సార్. కానీ బాబాయ్ వచ్చిన తర్వాత ఇక ఆద్య మళ్ళీ తిరిగి అమెరికాకు వెళ్ళాలని నిర్ణయించుకుంది సార్ అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య. ఏంటి నువ్వు అనేది నిజమా? నీ పెళ్ళి అలాగే నా పెళ్ళి ఇద్దరి కూడా జరగాలని, మనిద్దరి ప్రేమ గెలవాలని ఎన్నోసార్లు ఎంతో ప్రయత్నించింది ఆద్య. అలాంటి ఆద్య ఈరోజు మన పెళ్ళి వరకు ఉండకుండా వెళ్ళిపోతుంది అంటే చాలా బాధగా ఉంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి. ఏది ఏమైనా సరే ఈరోజు ఆద్య తీసుకున్న నిర్ణయం నాకు చాలా తప్పుగా అనిపిస్తుంది అనగానే వెంటనే షాక్ అయిపోయి ఇలా అంటూ ఉంటాడు, ఏది ఏమైనా మన పెళ్ళయ్యే వరకు ఆద్య ఆగిపోవచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు సార్, ఆద్య ఖచ్చితంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే బాబాయ్ తిరిగి వచ్చారు కదా, అలాగే ప్రేమించిన బావ కళ్ళ ముందు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడం ఆద్య ఎలా చూసి తట్టుకోగలదు, అందుకే ఆద్య తిరిగి అమెరికాకు వెళ్ళిపోవాలనుకుంటుంది సార్ అనగానే ఈ విధంగా అంటూ ఉంటాడు శౌర్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం రామా అనగానే, సార్ ఆద్య అమెరికా వెళ్తుందని చెప్పి తట్టుకోలేకపోతున్నాను సార్, చాలా బాధగా ఉంది అనగానే, నీకే అలా ఉంది అంటే నాకు కూడా చాలా బాధగా ఉంది రామా, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా అనగానే, తప్పదు
కానీ ఆద్య ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. దగ్గరుండి నా పెళ్లి జరిపించాలని, తన చేతుల మీదుగా నేను పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలని ఆశపడుతున్నాను సార్ అని చెప్పి అనుకుంటూ ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే కిషోర్ ఇక వెంకట్రావు అడిగిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా శీను మనసులో ఆద్యనే ఉందని, చారు లేదని అన్న విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, అంటే శీను చారుని భారీగా ఒప్పుకోవట్లేదా? తనతో కాపురం చేసి తనని సంతోషంగా చూసుకోవట్లేదా? ఇంకా ఆద్యనే ప్రేమిస్తున్నాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఇక చారు అటువైపుగా వెళ్తూ ఉంటుంది. చారు దగ్గరికి వెళ్ళి కిషోర్ కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి ఏమైంది అలా చూస్తున్నారు అనగానే, ఎందుకు చూస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? అయినా ప్రేమించుకునే ఇద్దరిని విడగొట్టి ఏ పాపం మూట కట్టుకోవాలనుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, మీరు ఎక్కువగా మాట్లాడొద్దు అనగానే, నీ కుట్ర గురించి తెలియక పాపం అందరూ కూడా నువ్వే ఇంటి కోడలివి అని అనుకుంటున్నారు. కానీ నువ్వు ఎంత దుర్మార్గురాలువో వాళ్ళకు తెలియదు కదా. నీ దుర్మార్గాన్ని బయట పెట్టాలని అనుకున్నాను. కానీ నా కూతురు ఆద్య, శీను జీవితం, నీ జీవితం, ఇద్దరి జీవితాలు చల్లగా ఉండాలని చెప్పి తను అనుకుంది. నా కూతురు కోరిక నెరవేర్చడానికే నేను నోరు విప్పలేదు తప్ప నీ గురించి భయపడి కాదు. అయినా నువ్వు ఇంత దుర్మార్గురాలని తెలిసాక నా కూతురు నీ మీద అనవసరంగా జాలి పడిందని అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, నీ కూతుర్ని ఇక్కడి నుంచి ముందు తీసుకొని వెళ్ళు, అప్పుడే మేము సంతోషంగా ఉండగలం అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కూతురిని చూసుకొని సంతోషంగా ఉండలేకపోతున్నారా? అంటే నువ్వు శీనుని నీ జీవితంలోనికి రాబట్టుకున్నట్లు, తనతో సంతోషంగా ఉండాలనుకున్నట్లు జరగట్లేదన్నమాట. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? కానీ వచ్చిన దారినే వెళ్ళిపోతాం. కానీ నువ్వు ఈరోజు కాకపోయినా రేపైనా నీ చేసిన తప్పులు బయటపడి తీరుతాయి. అప్పుడైనా నోరు మూసుకొని ఉండాలి కదా. అదేదో నువ్వు ఈ తప్పులు బయటపడకముందే ఒక ఇంటి కోడలిగా పద్ధతిగా నడుచుకుంటే చాలా బాగుంటుంది అనగానే చారు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే నీ గురించి ఆలోచించాను తప్ప వెంటనే ఇప్పుడు నేను నోరు తెరిచి నీ గురించి నిజం చెప్పి నా కూతురు ఆద్యతో పాటు శీనుని కూడా ఆద్యకిచ్చి పెళ్లి చేసి ఇద్దరిని అమెరికాకు తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఎప్పటికీ అలా చేయదలుచుకోలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే చారు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇకపోతే రేప్ కేసులో శీనుని ఇరికించి ఖచ్చితంగా జైలుకి పంపించాలని, పాస్పోర్ట్ వీసా రాకుండా చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు చారు తన తండ్రితో కలిసి, పద్మ పార్వతులు కూడా. ఇకపోతే ఒక అమ్మాయిని పిలిపించి ఒక పొలం దగ్గర గుడిసెలో ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తూ చలపతి ఈ విధంగా అంటూ ఉంటాడు. నీకు అడిగినంత డబ్బు ఇచ్చాను కదా, నా అల్లుడిని నువ్వు ఖచ్చితంగా పోలీసులకి అరెస్ట్ చేసేలా చేయాలి అనగానే, సరే ఇస్తాను, అలానే చేస్తాను, కానీ మీరు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అనగానే, సరే అలాగే ఇస్తాము పని పూర్తయిన తర్వాత అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అనుకున్న విధంగానే తను గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది. అప్పటికే ఆద్య కిషోర్ ఇద్దరు కూడా చారు వాళ్ళ నాన్న చలపతి డబ్బులు ఇస్తున్న విషయం చూసి కిషోరు అలాగే ఆద్య షాక్ అయిపోతారు. ఖచ్చితంగా శ్రీనుని ఇరికించాలని ఇదంతా చేశారు డాడీ, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆద్య కిషోర్ ఆడిన జగన్ నాటకంలో కిషోర్ని ఖచ్చితంగా ఇరికించారనే చెప్పుకోవాలి.